విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాదని కేంద్ర మంత్రి కుమారస్వామి విశాఖలో పర్యటించిన సందర్భంగా ఆయనైతే వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్కి భారీగా నిధులు వెల్లడయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. భారీ ప్యాకేజ్ని అయితే ప్రకటిస్తున్నారు. దాదాపు 11,500 కోట్ల రూపాయల ప్యాకేజ్ అయితే వెలువరించే అవకాశం అయితే ఉన్నట్లు కనిపిస్తోంది. కేంద్ర ఆర్థిక శాఖ వ్యవహారాలకు సంబంధించి కేబినెట్ భేటీ జరగక ఆ భేటీలో అయితే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి చర్చించుకుందాం. ఈ డెబేట్లో పాల్గొనడానికి మనతో పాటు బాలకోటయ్య గారు ప్రముఖ విశ్లేషకులు, అలాగే అయోధ్యారాం స్టీల్ ప్లాంట్ జేఏసీ నాయకులు సిద్ధంగా ఉన్నారు. అయోధ్యారాం గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్. ముందుగా మీరు చెప్పండి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటు పరం కాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడుతామని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా భారీగా నిధులైతే విడుదల చేస్తుంది అని అంటున్నారు. సో మీరు స్టీల్ ప్లాంట్ నాయకులుగా, జేఏసీ నాయకులుగా ఏమంటారు దీన్ని? తర్వాత చంద్రబాబు నాయుడు గారు గాజువాకలో పెద్ద బహిరంగ సభ పెట్టి ఆ సభలో స్థానిక శాసనసభ్యులుగా పల్లా శ్రీనివాస్ గారిని, అట్లాగే భరత్ గారిని విశాఖ ఎంపీ గెలిపించండి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నేను చూసుకుంటానని చెప్పి వారు చెప్పారు. గతంలో కూడా ప్రతిపక్ష నాయకులుగా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కూడా మా టెంట్కి వచ్చి మా సంఘీభావం తెలియజేశారు. తదనంతరం వారి గవర్నమెంట్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడింది. దాంట్లో విశాఖపట్నంలో పార్లమెంట్ సభ్యులుగా భరత్ గారు 5 లక్షల మెజారిటీతో గెలిచారు, భారీ మెజారిటీతో. పల్లా శ్రీనివాస్ గారు రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో 90,000 మెజారిటీతో గెలిచారు. మా గణంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్షన్ అయిన తర్వాత ఒక 500 కోట్లు నేరుగా ప్రభుత్వం స్టీల్ మంత్రిత్వ శాఖ నుంచి ఇచ్చారు. ఇచ్చిన అరగంటలోనే అది జిఎస్టీ రూపంలో కట్టేసుకున్నారు ఆ డబ్బుల్ని. మరో 1140 కోట్ల రూపాయలని ఒక 10 తర్వాత ఇచ్చారు. అవి కూడా బ్యాంకులు కట్టేశారు. ₹1 వెరసి స్టీల్ ప్లాంట్ రాలేదు. ఇదిలా ఉంచితే ఇప్పుడు ప్యాకేజ్ వస్తుందని చెప్పి అంటా ఉన్నారు. ఇదే సందర్భంలో మనం గుర్తుపెట్టుకోవాలి, గతంలో ఒకసారి 15-20 ఏళ్ల క్రితం వాజ్పేయి టైంలో కొంత 1300 కోట్లు సాయం చేసిన మాట వాస్తవం. వీటిని ఉటంకిస్తూ మన ముఖ్యమంత్రి గౌరవులు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ సెంటిమెంట్ అనేది ప్రతిసారి వర్కౌట్ అవ్వదు, ఒకసారి గతంలో ఇచ్చారు, మళ్ళీ చేస్తుంది, నిలబెట్టుకోవాలి, బాధ్యత మన మీదే ఉంటుంది, పద్దాకు అడగలేని వారు చెప్పారు. దాన్ని మీకు ఖచ్చితంగా నమ్ముతా ఉన్నాం. కర్ణాటకలో 0.7 మిలియన్ ప్లాంట్ కుమారస్వామి గారి నేతృత్వం ప్రాంతం నుంచి దానికి 10 రెట్లు ఎక్కువ మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే దామాషా పద్ధతులు 1,50,000 కోట్లు ఇవ్వాలి. సాధ్యమా? సాధ్యం కాదు. ఈ 10,000 కోట్లు 11,000 కోట్లు ఇచ్చేది కూడా గ్రాంట్ గా ఇస్తారా, అప్పుగా ఇస్తారా, బాండ్లో ఇస్తారని క్లారిటీ. ఏమిచ్చినా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి మేము అడిగేది సేల్ లో మెర్జ్ చేయడం వలన కేంద్ర ప్రభుత్వానికి ₹1 కూడా ఖర్చు లేదు. అంటే ఎందుకు సేల్ లో మెర్జ్ చేయమని చెప్పి మీరు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు? ఎప్పటి నుంచో సేల్ లో మెర్జ్ చేయమని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం, అడుగుతా ఉన్నాం. ఆ విధంగా చేసినట్టయితే ఇప్పుడు మేము కలెక్టర్ మీటింగ్ అయింది నిన్ననే, అక్కడి నుంచి వస్తా ఉన్నాం, ట్రైన్ లో ఉన్నామండి. ఆ కలెక్టర్ మీటింగ్ లో కూడా బొకారో, బిలాయ్, రూర్కెలా, శాలం, వైజాగ్ అన్ని కలిపి, నగర్ స్టీల్ ప్లాంట్ అన్ని కలిపి అయితే ఒక మహా జైంట్ కంపెనీ కాబోతుంది, 1,00,000 కోట్ల టర్నోవర్ కంపెనీ కాబోతుంది. ఇవన్నీ కూడా స్టీల్ మంత్రిత్వ శాఖ కుమారస్వామి గారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నాయి. కాబట్టి వై డోంట్ మేక్ మెర్జ్ ఆల్ ద కంపెనీస్ ఇన్ స్టీల్ సెక్టర్ లైక్ బ్యాంక్స్. అది చేస్తే శాశ్వతంగా సమస్య పరిష్కారం అవుతుంది. ఈ రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, మన గవర్నమెంట్ కి మంచి పేరు వస్తుంది, ప్రజలకు ట్యాక్స్లు కడుతుంది, బ్యాంకులకు డబ్బులు కడుతుంది, ఎవరు సాయం చేయక్కర్లేదు. అలాగే మన పక్కన ఉన్న ఛత్తీస్గఢ్ లో 100 ఏళ్ల సరిపడా ఐరన్ ఓర్ ఉంది. ఓ సొంత గనిని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేటాయించాలని చెప్పి ఎప్పటి నుంచి అడుగుతా ఉన్నాం. అలాగే కోల్ మైన్స్ కూడా బోర్డులు ఉన్నాయి, ఒక కోల్ మైన్ ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి 5,000 కోట్లు పెట్టుబడి పెట్టారు గడిచిన 50 సంవత్సరాల్లో. 5,000 కోట్లు మాత్రమే. 5,000 కోట్లు పెడితే 54 కోట్లు తిరిగి చెల్లించింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. కాబట్టి ఇప్పుడు మేము అడుగుతా ఉన్నాం, 4 సంవత్సరాల పాటు ట్యాక్స్ హాలిడే ఇవ్వండి. ప్రభుత్వాలకి, బ్యాంకులకి 19 లక్షల కోట్లు ఎగ్గొట్టి బడా పారిశ్రామికవేత్తలు ఒక పక్క, ₹1 కూడా ఎగ్గొట్టకుండా వడ్డీ, అసలుకి చక్కెర వడ్డీ కట్టి, ట్యాక్సులు కట్టి 1,00,000 మందికి ఉపాధి ఇస్తూ మనగాడు నిలబడిన విశాఖ ఉక్కు తెలుగుల పోరాట ఫలితంగా అందరి సహకారంతో 50 సంవత్సరాలు నడుస్తూ ఉంది. దీనికి శాశ్వత ప్రాతిపదికగా, శాశ్వత పరిష్కారంగా
రైట్. సొంత గనుల్ని సొంత కోల్ కేటాయించాలని చెప్పేసి కార్మిక వర్గం తరఫున తిరిగి ఇచ్చినందు మాత్రాన ఆ సమస్య డబ్బులు కొద్దిగా ఖర్చు అయిపోతాయి. మళ్ళా ఖర్చు అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఇచ్చాం, మీరేం చేయలేకపోరని చెప్పేసి ఆ నెపం మనమే తోయడానికి కేంద్రం ప్రయత్నం చేస్తుంది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా గమనంలో పెట్టుకోవాలని చెప్పి వారికి రిక్వెస్ట్ చేస్తా ఉంది. రైట్. బాలకోటి గారు మీరేమంటారు? విశాఖకి సంబంధించి, ఉక్కుకి సంబంధించి, స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి ప్రభుత్వం ప్యాకేజ్ అయితే ప్రకటించింది. కానీ అక్కడున్న ఉద్యోగులు ప్రధానంగా ఎప్పటి నుంచో సెయిల్లో విలీనం చేయాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం అది పట్టించుకోకుండా ప్యాకేజీలు మాత్రమే ఇస్తూ ఉన్నది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? బాలవస్తే అయోధ్యరామ్ గారి కూడా నమస్కారాలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లుగా 2 ప్రధానమైన ఉద్యమాలు జరిగినాయి మేడం. ఒకటి అమరావతి ఉద్యమం, దాని కాలం 1631 రోజులు. రెండోది విశాఖ ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఉద్యమం జరిగింది. దాదాపుగా ఇప్పుడు విశాఖ ఉక్కు కార్మికుల ఆందోళన కూడా 1500 రోజుల దగ్గర పడింది. నేననేది ఏంటంటే, మేము కూడా అమరావతి తరఫున కూడా విశాఖ ఉక్కు కార్మికుల దగ్గరికి వెళ్ళాం. అయోధ్యరామ్ గారు నాకు తెలుసు, వాళ్ళ శిబిరాల్లో పాల్గొన్నాం, రైతులకు మొత్తం సంఘీభావం తెలియజేసాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చెయ్యొద్దు అని చెప్పేసి ప్రప్రథమంగా బాగా విశాఖ ఉక్కు కార్మికుల మద్దతుగా ఆందోళన చేసిన వాళ్ళు మేము ఉన్నాం. ఈ నెల 20వ తారీఖున కూడా దశరథరామరెడ్డి అని జైహింద్ పార్టీ ఆయన ధర్నా ప్రోగ్రాం ఒకటి ఏదో కాల్ఫర్ చేశారు, దానికి నన్ను ఆహ్వానించారు. ఆ రోజున విశాఖ ఉక్కు కోసం కష్టపడ్డ టీఎం రైట్. అయోధ్యరామ్ గారు, విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ప్రధాన అసెట్ వచ్చేసి అక్కడున్న ల్యాండ్స్, అలాగే కార్మికులు కూడా చాలా తీవ్రంగా ఆందోళన చేపడుతూ ఉన్నారు. ఇప్పుడు బాలకోటి గారు చెప్పినట్లు 1500 రోజులుగా అక్కడైతే ఉద్యమాలు అయితే జరుగుతూ ఉన్నాయి. కానీ అక్కడ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఒకటి వస్తుంది అని చెప్పి కూడా వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి అక్కడ ప్రణాళికలు ఏమైనా జరుగుతూ ఉన్నాయా? ఎలా ఉంది అక్కడ? ఆర్సిఎల్ మీటర్ వస్తుంది అని చెప్పి భారతదేశంలో ప్రభుత్వ కర్మాగారాలన్నింటిలో కంటే కూడా అత్యధికంది అత్యంత టెక్నాలజీ వర్క్ వస్తున్న స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక్కటి మాత్రమే. నిన్ననే ఉదయం మేము కప్లో మీటింగ్ అటెండ్ అయ్యి వస్తా ఉన్నాము. అక్కడ బొకారో, గిలాయ్, రూర్కెలా, శాలం, దుర్గాపూర్, డిస్కో, అలాయ్ స్టీల్ ప్లాంట్, 8 రాష్ట్రాల్లో విస్తరించిన స్టీల్ ప్లాంట్ అన్నింటి కూడా నాయకత్వం వచ్చాను. కొన్ని విషయాలు మేము డిస్కస్ చేయడం జరిగింది. మన స్టీల్ ప్లాంట్ మీద, మన స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు మీద, స్టీల్ ప్లాంట్ ఉన్న మైండ్స్ మీద కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఈ అన్ని స్టీల్ ప్లాంట్లో కూడా అన్నింటికంటే కూడా అగ్రగణ్యమైంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఎందువల్లంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాస్మోపాలిటన్ సిటీకి ఆనుకొని నడిబొట్టున ఉన్న విశాఖపట్నం నడిబొట్టున స్టీల్ ప్లాంట్ భారతదేశంలో ఎక్కడ ఇలాంటి సిటీని ఆనుకున్న ప్లాంట్ లేదు. దట్టు మనకి 20,000 ఎకరాల భూభాగం ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి, స్వంత భూమి. మూడోది, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి బ్రహ్మాండమైన హైవేస్ కనెక్టివిటీ ఉన్నది. నాలుగోది, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉన్నది. ఐదోది, సీపోర్ట్ కనెక్టివిటీ ఉంది. అలాగే ఆరోది, సీపోర్ట్ తో పాటుగా ఎయిర్పోర్టు, సీపోర్టు, హైవేస్, ఇవన్నీ కనెక్షన్ ఉన్నటువంటి ప్లాంట్ ఎక్కడా లేదు. మనం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ కి సీపోర్ట్ వాడుతూ ఉంటాం, నేషనల్ హైవేస్ వాడుతూ ఉంటాం, ఎయిర్పోర్ట్స్ వాడుతూ ఉంటాం. రైల్వే ప్రధానంగా మనకి ఉపయోగపడేది అప్ అండ్ డౌన్ రేక్స్, రైల్వే రేక్స్ కావాలి రా మెటీరియల్ తెచ్చుకోవడానికి పంపడం కోసం. ఆ రైల్వే జంక్షన్ కూడా విశాఖపట్నంలో కలిగి ఉంది, రైల్వే ట్రాక్ కూడా కలిగి ఉంది, సొంత రైల్వే ట్రాక్. కాబట్టి ఈ విధంగా అన్ని విధాల కనెక్టివిటీ ఉన్నటువంటి ప్లాంట్, ఇంకా మనం ముందు అనుకున్నట్టుగా నగరం నడిపొట్టున్న ప్లాంట్. కాబట్టి దీన్ని కబలించడానికి కోసం చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారతదేశంలో ఏ స్టీల్ ప్లాంట్ కొనడానికి సిద్ధపడినటువంటి వ్యక్తులు గతంలో 7-8 ఏళ్ల క్రితం శాలం స్టీల్ ప్లాంట్, అది చెన్నైలో ఉంది, అట్లాగే తమిళనాడు బేస్ గా, దాన్ని విశ్వేశ్వరయ్య స్టీల్ కంపెనీ కర్ణాటక బేస్,
అయోధ్యరామ్ గారు, ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే గనక ప్రస్తుతం ప్లాంట్ లో 3 బ్లాస్ట్ ఫర్నేసులు మాత్రమే పనిచేస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా 2 ఫర్నేసులు మాత్రమే రన్నింగ్ లో ఉంటున్నాయి అని చెప్పన్నారు. దానికి సంబంధించే కేంద్రం నిధులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది అని అంటున్నారు. కానీ భూమిని తయారు చేసే టెక్నాలజీ అక్కడ రాలేదు భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ. వచ్చిన కొన్ని చోట్ల దీవుల్ని మ్యాన్ మేడ్ ఐలాండ్ తయారు చేసిన సక్సెస్ కాలేదు. కాబట్టి గంగవరం పోర్టుకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పక్కన 4,000 ఎకరాల భూమి ఇదే కావాలి, ఇంకోటి అక్కర్లేదు. కాబట్టి స్టీల్ ప్లాంట్ నడుస్తున్న సంబంధం లేకుండా గంగవరం పోర్టు కోసం ఈ ల్యాండ్ కోసం ప్రయత్నం చేస్తుందని మేము అనుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ ప్లాంట్ కి అప్పులు అనేవి అభూత కల్పన. 2021 జనవరి 27వ తారీఖున స్ట్రాటజిక్ సేల్ అనౌన్స్ చేశారు. అంటే మరొక వారం రోజులకి 4 years కంప్లీట్ కాబోతా ఉంది. అదే రోజు అదే సంవత్సరం మనం తీసుకుంటే లెక్కలు కనుక 940 కోట్లు నెట్ ప్రాఫిట్స్ వచ్చిన సంవత్సరం అది. నెట్ ప్రాఫిట్స్ వచ్చిన కంపెనీనే అమ్మేస్తామని ప్రయత్నం చేశారంటే మనం చెప్పుకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి మాత్రమే అమ్మడానికి ప్రయత్నం చేశారు. కొనడానికి కూడా బయర్స్ ముందుకు వచ్చారు. నష్టాలు కాదు. అమ్ముతామని ఒకసారి ముద్రేసిన తర్వాత బ్యాంకర్స్ నాన్ కోఆపరేషన్ స్టార్ట్ చేసినాయి, రైల్వేస్ నాన్ కోఆపరేషన్ స్టార్ట్ చేసినాయి, ప్రభుత్వం ఇవ్వాల్సిన రా మెటీరియల్ కూడా ఇవ్వడం మానేసింది ప్రభుత్వం. అన్ని విధాలా కూడా పద్మవ్యూహంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇరికించడంలో కేంద్ర ప్రభుత్వం ఇతర పెద్దలు కూడా అయ్యారు. కాబట్టి ఈ కంపెనీకి నష్టాలు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈసారి ఇచ్చే ఫండ్స్ బాండ్స్ రూపంలో కాకుండా బ్లాస్ట్ ఫర్నేసులకి సంబంధించి కొనుగోలుకి ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పారంటున్నారు. అంటే విడతల వారీగా ఆ నిధులని విడుదల చేస్తుంది. ఇది కూడా మేము సరిపోండి, ఎందుకంటే చీలు ఆ 50,000 ఖర్చు అది మనం 5 లక్షల టన్నులు 6 లక్షల టన్నులు తయారు చేసి స్టాక్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే దాని మీద వచ్చేది కేవలం 400 రూపాయలు మాత్రమే టన్నుకు వస్తుంది. అంటే 50,000 రూపాయలు పెట్టుబడి పెడితే కంపెనీకి వచ్చేది అన్ని బాగొట్టే వచ్చే లాభం 400, 500. ఏ సంవత్సరం కూడా తక్కువ లాభం ఉండదంట. కానీ విశాఖపట్నం స్టీల్ ఇండస్ట్రీలో బేసిక్ ఇండస్ట్రీ కాబట్టి దానికి ప్రాఫిట్స్ గడిచిన 15 సంవత్సరాల్లో టన్నులు వ్యాపారమే 50,000 దగ్గరే ఉన్నది స్టీలు. భారతదేశంలో ప్రతి వస్తువు కూడా 50% ఇచ్చి ఏంటంటే ప్రభుత్వ రంగంలో స్టీల్ ఉత్పత్తి జరుగుతుందిగా ముందుకు పోలేదు. స్టీల్ నుంచి ప్రభుత్వ రంగానికి ఇట్లా నిలిపే అవకాశం ఉంది. అది ఒకటి సింగిల్ గట్టు మిల్లు గట్టు వల్ల స్టీల్ కొనాల్సిందే. అందరి మీద కూడా ఈ భారం వేయడం కోసం పాలకులతో పాటు ఇది చాలా అంగంలో స్టీల్ కాల్సిందే. 2030 నాటికి భారతదేశ అవసరాలకి 300 మిలియన్ టన్నులు కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. కానీ భారతదేశంలో ఉన్న అన్ని పరిస్థితులు. అయోధ్యరామ్ గారు ఒక్క నిమిషం అండి. భావన్ గారు, ఇప్పుడు అయోధ్యరామ్ గారు మాట్లాడుతున్నది నాకు అర్థం కావడం లేదు, కానీ నేనైతే మాట చెప్తున్నానండి. ఇప్పుడు 11,500 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వం ఇవ్వటాన్ని స్వాగతిస్తున్నాం. ఎంతో కొంత ఒక అడుగు ముందు పడింది. ఇప్పటి వరకు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉందా లేదా అని చెప్పేసి అంటే డోలాయమాన పరిస్థితిలోనే ఉంది. అవును, ఉంది అంటున్నారు, లేదు అంటున్నారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో 3 రాజకీయ పార్టీలు, కూటమిలో ఉన్న పార్టీలు, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పదే మోడీ గారి దగ్గర విశాఖ ఉక్కు యొక్క ఆవశ్యకత గురించి చెప్పడం మూలనే ఈ విధమైన నిర్ణయం తీసుకుందని మేము భావిస్తున్నాం. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఒక మాట యథార్థం. కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవడం అనేది జరగని పని. ఎందుకంటే విశాఖ ఉక్కును నిరర్ధక పరిశ్రమగా భావించి కాయిలా పడ్డ పరిశ్రమగా దాదాపు 5-6 సంవత్సరాలుగా ఆ విషయం మీద తటపటాయింపులు జరుగుతుంది తప్ప విస్పష్టమైన ప్రకటన కేంద్ర ప్రభుత్వం కూడా చేయలేదు. వెటకేలకు ఈ మేరకు ఒక అడుగు ముందుకేసిందంటే 11,500 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇస్తుందంటే ఇక రాబో కాలంలో కూడా విశాఖ కార్మికులు దానికి సంబంధించిన సమస్యల్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం మూలాన ఆ విశాఖ ఉక్కు నిలబడుతుందని భావిస్తున్నా. ఈ రోజున రాజధాని అమరావతి ఉద్యమం ద్వారా అమరావతిని రక్షించుకోగలిగాం. అలాగనే విశాఖ ఉక్కు కార్మికుల ఉద్యమం ద్వారా కూడా విశాఖ ఉక్కుని కాపాడుకోగలిగాం. నేను విశాఖ ఉక్కు నిలబడ్డది అని చెప్పేసి అంటే ది క్రెడిబుల్ టు గోస్ టు కార్మిక ఉద్యమం. ఎందుకంటే పట్టు వదలని ఉద్యమం చేశారు వాళ్ళు. చాలా మంది కార్మికులు ప్రాణాలు కూడా కోల్పోయారు కదండి. దానికి మద్దతుగా ఉన్న జనసేన పార్టీని, తెలుగుదేశం పార్టీని, భారతీయ జనతా పార్టీని కూడా మేమేం కాదనం.
రాజకీయ పార్టీల ప్రోత్సాహం రాజకీయ పార్టీలు చేసింది. భారతీయ జనతా పార్టీ కూడా ఆ ఉద్యమంలో ఉంది ఎంతో కొంత. ఏదేమైనా అంటే ఒక విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు వెనక్కేసి ఆ విశాఖ ఉక్కు కోసం ఇవాళ ఏదో అధికారికంగా ప్రకటిస్తామని అంటున్నారు. దాన్ని స్వాగతించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే మరి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వాలు, ఎందుకంటే అసలు ఇప్పటికే చాలా కాలాతీతం. ఒక విధంగా చెప్పాలంటే 1400-1500 రోజులు కార్మికులు రోడ్ల మీద రహదారులు ఉద్యమాలు చేస్తున్నా కూడా స్పష్టమైన ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి రాలా. నాకు తెలిసి ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇంకో మాట కూడా ఏంటంటే భావన గారు, అసలు ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉక్కు లాంటి కార్మిక సంస్థ, ప్రభుత్వ రంగ సంస్థ ముందు ఏకైక సంస్థ ఒకటే. దాదాపు 34,000-35,000 మంది ఉద్యోగులు పనిచేసింది ఆ ఒకటే. ఎక్కడ కూడా రాయలసీమలో లేదు, కోస్తాంధ్రలో లేదు, ఉత్తరాంధ్రలో ఉంది కూడా ఆ విశాఖ ఒక్కటే. కనీసం దాన్ని కూడా కాపాడుకోలేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి విశాఖ ఉక్కు కోసం భూములు ఇచ్చాం. ఆ రోజున పోరాటాలు చేశారు తెన్నేటి విశ్వనాథం గారు, టి అమృతరావు గారు లాంటి వాళ్ళు. నాటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. కొంత సాధక బాధకలో నష్టాలు ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా ప్రభుత్వ రంగ సంస్థలు కూడా కొంత కాపాడుకోగలగాలి. కాబట్టి అది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఒక సెంటిమెంట్ భావంతో అది ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు కృషి చేయటాన్ని మాత్రం ప్రశంసించక తప్పదు. కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పాలి. ఏదేమైనా కార్మిక సంఘాలు కూడా దీన్ని ఏదైనా పదే ఒక సౌహృద్భావ వాతావరణంలో ఇంకాస్త ఏం కావాలి, సెల్లో కలపాలా, ఎలా కలపాలి ఏంటనే అంశాలు కూడా ప్రభుత్వం ద్వారా తీసుకెళ్తే మంచిదండి. రైట్. అయోధ్యరామ్ గారు, అసలు మార్కెట్లో స్టీల్ రేటు ఉన్న కొద్దికి పెరుగుతున్నప్పటికీ కూడా స్టీల్ ప్లాంట్ కి సంబంధించి నష్టాలు అని చెప్పి అసలు ప్రధానంగా రావడానికి కారణం ఏంటి? జేఏసీ నాయకులుగా మీరేం చెప్తారు? నష్టాలు వస్తున్నాయి అని చెప్పి దీన్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు కదా. నష్టాలు అనేది నేను మొదటే చెప్పాను, ఇది అద్భుత కల్పన. ఒక మంచి కుక్కను చంపుకుంటే దాన్ని పిచ్చి కుక్కను ఎలా ముద్రేస్తారు సమాజంలో, అదే పద్ధతులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మాలనుకున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీని నష్టాలను ముద్ర వేసింది. 2021 జనవరి 27వ తారీఖున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాల శాఖ నిర్ణయం తీసుకునే రోజుకి 940 కోట్ల రూపాయలు నెట్ ప్రాఫిట్ లో సంస్థ. ఇది కాదని చెప్పాలండి ఎవరినైనా. లాభాలు వచ్చే సంస్థని అమ్మాలని చెప్పి నిర్ణయం చేశారు ఆ రోజు 2021లో. చేసిన దాని దగ్గర నుంచి నాన్ కోఆపరేషన్ స్టార్ట్ చేయలేదా? విశాఖపట్నంలో ఖాళీ రైల్వే రేకులు బట్టి రైల్వే రేకులు కూడా ఇవ్వలేదు. ఒరిస్సాలో ఉన్న కోల్ మైన్స్ నుంచి కోల్ అమ్మమంటే కొనుక్కుంటామని అమ్మలేదు. బచ్చేల నుంచి ఐరన్ ఓర్ ఇమ్మని ఐరన్ ఓర్ ఇవ్వలేదు. చివరికి బ్యాంకులు కూడా డబ్బులు ఇవ్వకుండా ఇచ్చేసారు, ఆపేశారు. ఇన్ని విధాలుగా అష్టదిగ్బంధనం చేసి నష్టపాలు చేసిన బాధ్యత యాజమాన్యం కాదా, ప్రభుత్వం కాదా? 3 బ్లాస్ట్ ఫర్నెస్లు ఉంటాయి. ఒక్కొక్క ఫర్నెస్ లో 2 లక్షల టన్నులు నెలకు ఉత్పత్తి చేయాలి. 2 ఫర్నెస్లు చేసి షట్ డౌన్ చేసిన ప్రభుత్వం కాదా? డైరెక్ట్ కేంద్ర మంత్రిత్వ శాఖ కాదా? అయోధ్యరామ్ గారు, ముఖ్యంగా అక్కడ చాలా మంది ఉద్యమంలో పాల్గొన్న నాయకులు, కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొంతమంది చనిపోయారన్నారు, కొంతమంది ఉద్యోగాలు మానేసి వెళ్లిపోయారు అని చెప్పి కూడా అక్కడ ప్రచారం అయితే జరుగుతుంది. వాస్తవంగా నిజంగా అక్కడ అదే జరుగుతుందా అండి? తెలుగుదేశం పార్టీలు వాడు ప్రయత్నం చేశారు, పిలుస్తారు. గతంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కావాలని చెప్తా ఉంటే ప్రత్యేక హోదా కాదు ప్యాకేజ్ అన్నారు. ప్యాకేజ్ ఏ మేరకు వచ్చింది మనం చూసాం. ఏ మేరకు ఆంధ్ర రాష్ట్రం నష్టపోయింది మనం చూసాం. ఇప్పుడు మనం కూడా సేల్ కలపడానికి పక్కన పెట్టేసి ఈ ప్యాకేజ్ స్వాగతిస్తారో లేదంటే 10,000 కోట్లు స్వాగతిస్తాం. 10,000 కోట్లు గ్రాంట్ అని చెప్పబోతా ఉన్నారు పాలకోట గారు. అమరావతికి పాలకోట నాయకత్వం ఎంతో మంది పోరాడితే అమరావతికి అప్పు తెచ్చుకోమంటారు 10,000 కోట్లు. విశాఖపట్నం స్టీల్ గ్రాంట్ ఇచ్చేస్తారు 10,000 కోట్లు. అప్పు తెచ్చుకోమంటారు, వడ్డీ కట్టమంటారు, నువ్వు ఉంటా అరగాలంటారు. కాబట్టి ఇవన్నీ కాదు. సెయిల్లో కలపడానికి ₹1 కూడా ఖర్చు కాదు. ఏంటి మీకు ఇబ్బంది? ప్రభుత్వం దగ్గర ఉన్న గనులు ఇవ్వడానికి ₹1 ఖర్చు కాదు, ఎందుకు ఇవ్వరు? ప్రభుత్వం దగ్గర కోల్ మైన్స్ ₹1 ఖర్చు కాదు, ఎందుకు ఇవ్వరు? ఈ 3 ఇస్తే పర్యావరణం ఇంకా అడిగే పని లేదు. ఈ ప్యాకేజ్ తెచ్చుకుంటే 1 సంవత్సరం పాటు నడుస్తుంది, 2 ఏళ్ల పాటు నడుస్తుంది. తర్వాత మళ్ళీ ఇబ్బందులు వస్తాయి. అప్పుడు మళ్ళీ ఖచ్చితంగా బంగాళాఖాతంలో తోసేస్తారు పెద్ద మనుషులతో కలిసి. పెద్ద మనుషులు అంటే నేను రాజకీయ పార్టీల కోసం మాట్లాడట్లేదు, నేను ఆదాయ అంబానీ లాంటి పెద్ద మనుషుల కోసం మాట్లాడుతూ ఉన్నా. కాబట్టి ఎవరు మనమే పడకుండా ఉండాలంటే, మనం క్షేమంగా ఉండాలంటే ఒక బలమైన పిల్లర్స్ ని ఇప్పుడు వేసుకోవాలి. ఆ వీక్ ఉన్న పిల్లర్స్ స్ట్రెంగ్థెన్ చేసుకుంటే ఇది చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ,
ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ప్రజలకు కానీ అందరూ కూడా మంచి జరుగుతుంది మా విశ్వాసం. రైట్. బాల్కోటి గారు చివరిగా చెప్పండి, ప్రధానంగా అయోధ్యరామ్ గారు చెప్తున్న దాన్ని బట్టి చూస్తూ ఉంటే ప్రైవేటీకరణగా చేయడం అది ఎట్లాగూ జరగదని చెప్పి తెలుస్తూ ఉంది. కానీ ఫండ్స్ రిలీజ్ చేయడం కాదు, బాండ్స్ రిలీజ్ చేయడం కాదు, కేవలం సెయిల్లో విలీనం చేస్తే ఈ సమస్య తీరిపోతుంది. ఎందుకు సెయిల్లో విలీనం చేయడానికి ప్రభుత్వం వెనకడుగు వేస్తుంది అని చెప్పి ఆయన ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మీరేమంటారు? మేడం గారు నేను చెప్తున్నాను, ఇప్పుడు అయోధ్యరామ్ గారు చెప్పినట్టుగా 2020 విశాఖపట్నం 900 కోట్ల ప్రాఫిట్ లో ఉంది. అవును, ఏనాడు ఇష్టాల బారిలో లేదు. కేవలం దీన్ని మూత వేయటానికి కారణంగానే ఇప్పుడు ఏదన్నా కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కని పేరు పెట్టిన విధంగా ఇలా పేరు పెడుతున్నారని అయోధ్యరామ్ గారు చెప్తుంది, నాకు అర్థమవుతుంది. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే కార్మిక సంఘాలన్నీ ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే కనుక కార్మిక సంఘాలు చేపట్టిన ఉద్యమం ద్వారానే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక విధంగా దిగొచ్చిందని చెప్పి అనుకోవచ్చు. ప్రైవేటీకరణ కాకుండా కాపాడుతాము అని చెప్పి ఏదైతే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారో ఆ విధంగానే కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వెళుతూ ఉంది. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీలో ఈ విషయం గురించి చర్చించిన నేపథ్యంలోనే నిధులు విడుదల చేసే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. సో బాల్కోటి గారు చివరిగా చెప్పండి, ఏమంటారు అసలు కేంద్రం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి? భావన గారు నేను చెప్తున్నాను ముఖ్యంగా కార్మిక ఉద్యమాల పోరాటాలు అంటే పోరాటం ఒకటే కాదు, సఖ్యత పోరాటం రెండు నేర్వాల్సిన తరుణం వచ్చింది గత కాలపు పోరాటాలతో పోల్చి. ఎందుకంటే మా అమరావతి కూడా చూడండి, నిజమే అయోధ్యరామ్ గారు అన్నట్టుగా ప్రపంచ బ్యాంకే మాకు 1500 కోట్ల రూపాయలు ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలా, అప్పే ఇచ్చింది. మరి అప్పు కాబట్టి మరి దాన్ని రిజెక్ట్ చేద్దామా, నిలబెట్టుకోవాలా? అందుకని సమస్యలను పోరాడుతూనే ప్రభుత్వం కూడా అండగానే ఉంది కాబట్టి అసలు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారే అండగా ఉన్నారు కాబట్టి పదే ఆ సమస్యను తీసుకొని ముందుకెళ్లాల్సినంత అవసరం ఉంది. ఎందుకంటే ఈ కార్మిక ఉద్యమాల్లో రాజకీయాలు కనుక ప్రవేశిస్తే కొంత చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది. 1600 రోజులు ఉద్యమం జరిగి 35,000 మంది కార్మికులు ఉండి 10 రోజులు ఉద్యమం జరిగిందంటే నిజానికి మరి ఆ ఉద్యమం ఏ స్థాయిలో జరగాలి? రాష్ట్రం మొత్తం కూడా వ్యాపించాలి ఉద్యమం. కాబట్టి ఇవన్నీ కూడా పెద్దలు నేను చెప్పేటోని కాదు, పరిశీలించి ఏదైనా కేంద్ర ప్రభుత్వం. థ్యాంక్ యూ సో మచ్ బాల్కోటి గారు, థ్యాంక్ యూ సో మచ్ అయోధ్యరామ్ గారు డిబేట్ లో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి కార్మికులు అయితే పోరాటం చేశారు. పోరాటం చేసిన విధంగానే కేంద్ర ప్రభుత్వం కూడా ఫండ్స్ రిలీజ్ చేయడానికి అయితే ముందుకు వస్తుంది. సో ఇది వాళ్ళ మహా డిబేట్. చూస్తూనే ఉండండి మహా న్యూస్.